అందరికీ నమస్కారం అండి. భక్తాభిష్ట ప్రదాయిని వరప్రదాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మి రూపాల్లో ఈ జగత్తును పరిపాలిస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి ధరించిన దశావతారాలు ఏ విధంగా జగత్ కళ్యాణానికి ఉద్దేశింపబడ్డాయో అలాగే విష్ణు పత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అష్ట అవతారాలు కూడా లోక కళ్యాణానికి హేతువులే. విష్ణు పురాణం బ్రహ్మాండ పురాణంలో కూడా శ్రీ లక్ష్మీదేవి అష్టవతారాల ప్రసక్తి ఉంది. ఏ విధంగానైతే ఓ తల్లి తన బిడ్డలను సరైన మార్గంలో నడిపించడం కోసం రోజు రకరకాల అవతారాలను స్వీకరిస్తుందో సరైన మార్గంలో నడిపించడానికి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా అష్టమూర్తి తత్వంలో విరాజిల్లుతుంది. శ్రీ మహాలక్ష్మిని అష్టలక్ష్మిగా ఆరాధిస్తూ ఉంటాము. 8 రూపాలు లక్ష్మీ తత్వానికి 8 కోణాలని, లక్ష్మీ కటాక్షాన్ని సాధించడానికి 8 సోపానాలే 8 రూపాల లక్ష్మీతత్వం అని అంటారు. ఆదిలక్ష్మి సంకల్ప బలానికి ప్రతీక. విశ్వకుబేరుడి ప్రయాణమైన 1 రూపాయితోనే మొదలవుతుంది. లక్ష్యాన్ని సాధించగలమనే ఆ మనోబలంలో ఆదిలక్ష్మి కొలువై ఉంటుందని, అవరోధాలన్నీ అధిగమించి కలను నిజం చేసుకోవడానికి సాధకుడు సాగించే ప్రయాణంలో ధైర్యలక్ష్మి అండగా నిలుస్తుందని, అలా అని ఆ ఒక్కటే సరిపోదు, విజయ సాధనకు నైపుణ్యము కావాలి అంటారు. ఆ మేధస్సును విద్యాలక్ష్మి అందిస్తుంది. బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది. అంతటి సత్తువ ఆహారంతోనే వస్తుంది. అందుకే ధాన్యలక్ష్మి భోజనం రూపంలో శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది. శారీరక మానసిక ఆధ్యాత్మిక సాధన సంపత్తితో మనం సాగించే పోరాటం మనల్ని గెలుపు వైపు నడిపిస్తుంది. విజయలక్ష్మి మహాప్రసాదం ఇది. ఆ అర్హతతోనే మనదైన రంగంలో మనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ ఉంటాము. దానికి ఆదిదేవత గజలక్ష్మి. ఆమెను సామ్రాజ్య లక్ష్మిగాను కూడా పిలుస్తారు. ఆ వెనువెంటనే ధనలక్ష్మి కరుణిస్తుంది. తదుపరి దశ విస్తరణ. 1 ఎకరం నుంచి 10 ఎకరాలకు, 1 లక్ష నుంచి 1000 లక్షలకు, 1 పట్టా నుంచి 2 పట్టాలకు, 1 వ్యక్తి నుంచి 1 కుటుంబానికి సంతాన లక్ష్మి పిల్ల పాపల్లాంటి కీర్తి వైభోగాల్ని కటాక్షిస్తుంది. బంధు బలగాల్ని సమకూరుస్తుంది. అలా 8 దశల్లో మన జీవిత లక్ష్యాన్ని సాధిస్తాము. మానవ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలంటే అష్టలక్ష్మి స్వరూపాల అనుగ్రహం తప్పనిసరి అంటారు. అందరికీ అన్ని రకాల శక్తులను అందించడం కోసం శ్రీ మహాలక్ష్మి దేవి అష్టలక్ష్మి రూపాల్లో మొదటిది ఆదిలక్ష్మి స్వరూపం. ప్రాణులకు మూలాధారమైన శక్తి ప్రాణశక్తి. ఆ శక్తిని ప్రసాదించే తల్లి ఆదిలక్ష్మీదేవి. శారీరక మానసిక ఆరోగ్యాలు పరిపూర్ణంగా ఉండాలంటే ఆదిలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాల్లో 2వది ధాన్యలక్ష్మి. పుట్టిన బిడ్డకి స్తనాన్ని అందించి ఆకలి తీర్చి తన పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడేదే మాతృమూర్తి. అలాగే మనకు అవసరమైన ఆహారాన్ని సమకూర్చేదే ధాన్యలక్ష్మీదేవి. సమస్త రకాలైన ధాన్య సంపదను, పాడి పంటలను ప్రసాదించే ఆ తల్లిని ప్రార్థిస్తే ఆమె అనుగ్రహం వల్ల పాడి పంటలు ధాన్యరాశులు లోటుండవు అంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టరూపాల్లో 3వది ధైర్యలక్ష్మి స్వరూపం. ఆపద సమయంలో మనకు అవసరమైన శారీరక బలాన్ని, మానసిక ధైర్యాన్ని ప్రసాదించి కష్టాలను అధిగమించే శక్తిని ప్రసాదిస్తుంది ధైర్యలక్ష్మి. ఈ తల్లిని ప్రార్థిస్తే మనోబలానికి లోటుండదు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాల్లో 4వది గజలక్ష్మి స్వరూపం. ముత్తైదువులకు వైభవలక్ష్మి రూపంలో గజలక్ష్మిని పూజించి అఖండ సౌభాగ్యాన్ని పొందుతాము. సకల శుభకరిణి అయిన గజలక్ష్మి మనం సాధించిన విజయం సమాజానికి శుభకరం అయ్యేలా అనుగ్రహిస్తుంది. శుభం అంటే సమాజ హితానికి కారణభూతమయ్యేది అని అర్థం. మన విజయం వల్ల అందరూ సుఖపడాలి, అదే నిజమైన శుభమని అంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టరూపాల్లో 5వది సంతానలక్ష్మి స్వరూపం. మాతృత్వం శ్రీజన్మకు వరం.
అలాంటి వరాన్ని ప్రసాదించేదే సంతానలక్ష్మి స్వరూపం. జీవితంలో మనం సాధించిన అభివృద్ధిలో, మన ఆనందంలో పాలు పంచుకోవడానికి పిల్లలు కావాలి. ఆ పిల్లలు మన జ్ఞాన విజ్ఞాన ఆచార సంస్కృతి వైభవాలను ముందు తరానికి తీసుకువెళ్ళగలిగే సత్సంతానం అయి ఉంటే అటువంటి సత్సంతానాన్ని ప్రసాదించేదే సంతానలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి దేవి అష్టలక్ష్మి రూపాల్లో 6వది విజయలక్ష్మి స్వరూపం. మనం ఏ పని చేసినా మన వెన్నంటే ఉండి మనకు విజయాలను ప్రసాదించేదే విజయలక్ష్మి స్వరూపం. అయితే ఇక్కడ మనం చేసే పనులు శాస్త్ర సమ్మతమైనవి, ధర్మబద్ధమైనవి మాత్రమే అయి ఉండాలి. అప్పుడే ఆ విజయలక్ష్మి దేవి అనుగ్రహంతో సకల విజయాలు సిద్ధిస్తాయి. శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అష్టరూపాల్లో 7వది విద్యాలక్ష్మి స్వరూపం. సమాజంలో గుర్తింపు, గౌరవం పొందాలన్నా, వివేకం, బుద్ధి, జ్ఞానం లభించాలన్నా విద్యతోనే సాధ్యం. మనకు అలాంటి విద్యా బుద్ధులు ప్రసాదించేది విద్యాలక్ష్మి స్వరూపం. జీవితంలో ప్రతి దశలోనూ మనకు అవసరమైన జ్ఞానాన్ని అందించే విద్యాలక్ష్మిని పూజిస్తే జ్ఞానానికి లోటుండదంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టరూపాల్లో 8వది చివరిది ధనలక్ష్మి స్వరూపం. ధన మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. జీవితంలో డబ్బు లేకుంటే ఏదీ లేదని, మన తెలివితేటలతో శ్రమతో కష్టించి పనిచేస్తే వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ ధనలక్ష్మి స్వరూపమే. అయితే ధనలక్ష్మి దేవిని ప్రార్థించాలంటే ముందుగా మనం నీతి నిజాయితీగా ఉండాలని. ధనలక్ష్మి దేవి కేవలం సత్సంపదలను మాత్రమే అనుగ్రహిస్తుంది. ఈ ధర్మ సూత్రాలను కట్టుబడి ఉంటే ప్రతి ఇల్లు లక్ష్మీ నివాసమే, ఈ జగమంతా లక్ష్మీ నిలయమే అని ఈ అష్టలక్ష్మి రూపాలను ప్రతినిత్యం స్మరించుకుంటే జీవితంలో దేనికి లోటుండదని, ప్రతినిత్యం ఆ అష్టలక్ష్ములు మనకి అష్టగుణాలుగా మనమంటే ఉండి మనకు సర్వ విజయాలను చేకూరుస్తాయని అంటారు. ఓం శ్రీ లక్ష్మీదేవ్యే నమః. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.